ఈ వారం ఫేస్ టు ఫేస్ విత్ సతీష్లో భాగంగా మనతో పాటు ఉన్నారు మాజీ ఎంపీ, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న డాక్టర్ మందా జగన్నాథం గారు. మందా జగన్నాథం గారు ఎలా ఉన్నారు? నమస్కారం, బాగున్నామండి. ముందుగా మీకు శుభాకాంక్షలు. ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా క్యాబినెట్ ర్యాంక్ పదవితో నియమితులైనందుకు ధన్యవాదాలు. మీకు మీ టీవీని చూసిన ప్రేక్షకులకి అందరికీ తొలుతగా నేను కూడా మా తరఫున ముఖ్యమంత్రి గారికి, తర్వాత నా తరఫున వాదించి మరి ఈ పదవిని తీసుకురావడం ప్రయత్నం మా జిల్లా మంత్రులు కేటీఆర్ గారు, హరీష్ తెలంగాణ తీసుకురావడానికి కీ రోల్ ప్లే చేసాం మేము పార్లమెంట్లో కేసీఆర్ గారితో పాటు. అదే ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణాలను కూడా కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ నుంచి వచ్చే నిధులను వాటన్నింటి ప్రాజెక్టులు శాంక్షన్ చేయించడంలో భాగస్వామ్యం కేసీఆర్ చేశారు కాబట్టి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మీ టీవీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. నేను గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ స్పెషల్ రిప్రజెంటేటివ్ పదవి చేశాను. నేను 2.5-3 నెలలు ఆనాడు షార్ట్ పీరియడ్ ఎలక్షన్స్ ముందు చేశాను. నేను దాదాపు 18-19 సంవత్సరాలు పార్లమెంటేరియన్గా 4 టైమ్స్ ఎంపీ, ఆ తర్వాత లేదా పలు కమిటీల్లో, కీలక కమిటీల్లో పిఎస్సీలు కానీ ఎస్టిమేట్స్ కానీ వీటన్నిటిలో కూడా నేను సభ్యునిగా ఉండి చాలా మటుకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో జూరాలకు ఆ రోజుల్లోనే దాదాపు 50 కోట్ల రూపాయలు ఏఐబీపీ కొత్తగా ఇంట్రడ్యూస్ స్కీమ్లో శాంక్షన్ చేసుకొని వచ్చారు. ఇప్పుడున్న మినిస్టర్లో అక్కడ ఉన్న వాళ్ళు దాదాపు 1 డజన్ మంది దాకా కూడా నా మిత్రులే ఉన్నారు. మేమంతా సమకాలికులం. సో వాళ్ళ ద్వారా ఎంత మటుకు చేయగలుగుతాం అంత చేసే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏదైతే అవకాశం నాకు ఇచ్చారో తప్పకుండా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారు. రైట్. అంటే ఇప్పుడు ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు కదా, ఇక ఎంపీగా పోటీ చేయరా? అది పార్టీ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా ప్రభుత్వ ప్రతినిధి అయిన తర్వాత మళ్ళీ స్వయాన ఆనాడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు లేదా సోనియా గాంధీ గారు ద్వారా మాకు సమాచారం వచ్చి ఎంపీగా పోటీ చేయండి అని అన్నారు. నేను వరుసగా గెలుస్తూ వచ్చాను. మొన్న కూడా ఏమిటంటే అది టెక్నికల్ ఫాల్ట్. కారు ఆటో గుర్తులో కారు గుర్తుకు ఆటో గుర్తు రెండు పక్కపక్కన ఉండడం వలన 16,000 ఓట్లతోనే ఓడిపోయింది. చాలా చిన్న మార్జిన్. ఆటో గుర్తు దానికి 56,000 ఓట్లు వచ్చాయి. ఎందుకంటే ఆ కారు ఆటో గుర్తుల్లో ఆ విధంగా ఓడిపోయాను కాబట్టి నేను తప్పకుండా ప్రజాప్రతినిధిగా ఉంటే ఇంకా ఎక్కువ పార్లమెంట్లో ఈ సమస్యలను నివేదించడానికి, ఫైట్ చేయడానికి మంత్రి దృష్టిలో పార్లమెంట్ ఒక వేదిక. అది వీ కెన్ డిమాండ్ దట్. మనకు రైట్ ఉంటుంది ఒక ప్రజాప్రతినిధిగా. ఇక్కడ ఈ పదవులు ఏంటంటే వీ హ్యావ్ టు రిక్వెస్ట్ దెమ్ అండ్ ప్లీజ్ దెమ్, కన్విన్స్ దెమ్. పార్లమెంటేరియన్గా ఉపయోగించుకోవాలనుకొని నన్ను గారు నామినేట్ చేస్తే తప్పకుండా పార్లమెంటుకు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను. అంటే నెక్స్ట్ నాగర్ కర్నూలుకి మీరు గెలిచే అభ్యర్థిగా కేసీఆర్ కనిపించడం లేదు. అందుకే మీకు ముందుగానే ఢిల్లీలో ఒక ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి అయిన క్యాబినెట్ ర్యాంక్తో ఒక పదవి ఇచ్చారు. మాజీ మంత్రి పి రాములు సీన్లోకి రాబోతున్నారు. కొందరు జిల్లా నేతల మంత్రాంగం కూడా దీని వెనక ఉందంటున్నారు. దీని విషయంలో అయితే నేను ఇదమిద్దం ఏంటంటే నాకు ఉన్న దేనికి నేను క్షేత్రంలో తిరుగుతున్నా కాబట్టి ఇక్కడ కంపారిజన్ కాదు, రాములు గారికి నాకు కంపారిజన్ కాదు. నాకు సంపూర్ణమైన నమ్మకం ఏముందంటే 4 సంవత్సరాలు నేను పార్లమెంటరీ చేసిన రోజుల్లో నేను ఆ నియోజకవర్గానికి సేవలు చాలా చేశాను. ఇప్పుడు హైదరాబాద్ టు శ్రీశైలం డోర్నాల దాకా హైవే ఉంది. దాన్ని పోరాడి ఆనాడు 40 మంది ఎంపీల ఎదురుగా కేవీపీ రామచంద్ర వాళ్ళందరూ ఉన్నారు. ఆ జోషి గారు, గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ జోషి గారు అని చెప్పేసి ఆయన సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా రాజస్థాన్ ఉండేవాడు. ఆనాడు నేను కొట్లాడి ఆల్మోస్ట్ వాళ్ళు గొడవ పడ్డారు. ఎప్పుడే 875 కోట్లతో నా శ్రీశైలం హైవే శాంక్షన్ అయింది. గద్వాల్ రాయచూర్ రైల్వే లైన్ని శాంక్షన్ చేయించాను. నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. సరే, రాములు గారిని పార్టీలోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అందుకే నేను ఇందాక అన్నాను, పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. రాములు గారికి ఇచ్చిన పార్టీ ఈజ్ ఫస్ట్. ఇప్పుడు నాకు అయితే సంపూర్ణ నమ్మకం ఏమిందంటే నేను గతంలో 4 సార్లు చేశాను. 4 సార్లు మంచి మెజార్టీతోనే గెలిచాను. కొన్ని విద్రోహకర శక్తులు కూడా ఉంటాయి. ఆ శక్తులు ప్రజాబలం ముందు, ప్రజాభిప్రాయం ముందు ఆ శక్తులు ఏది పని చేయవు. సరే, రాములు గారు, నేను ఇంకా 2-3 పేర్లు వినిపిస్తున్నాయి. కానీ అల్టిమేట్లీ కేసీఆర్ గారు అక్కడ ఉన్న ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా పోతారు. దాంట్లో నాకు సంపూర్ణ నమ్మకం ఉంది. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నేను పార్లమెంటుకు బహుశా వెళ్ళటానికి నాకు అవకాశం దొరుకుతుందని చెప్పేసి. అంటే కేసీఆర్ మందా జగన్నాథం గారికి ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకున్నారంటున్నారు. అంటే మీకు ఒకవైపు క్యాబినెట్ ర్యాంక్తో ఒక పదవి ఇచ్చి మీ అబ్బాయి, మీ తనయుడు ఇన్ఛార్జిగా ఉన్న ఆలంపూర్ నుంచి టీఆర్ఎస్ ఇన్ఛార్జిగా ఆయన్ని తొలగించడం అనేది ఎట్లా చూస్తున్నారు ఈ విమర్శను? దీన్ని మాకు కొద్దిగా బాధ వేసిన వాస్తవం నిజమే.
కాకపోతేనంటే పార్టీ అన్ని కోణాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది. నేను అందుకని ముందే చెప్పా, ఏ నిర్ణయం అయినా పార్టీకి అధినాయకుడి యొక్క ఆయన నిర్ణయానికి వదిలేస్తామని చెప్పేసి. మరి పార్టీ ఏ కోణాలు ఆలోచించింది. మా అబ్బాయి కూడా నాతో పాటు గతంలో అలంపూర్లో కనీసం 10 ఓట్లు పడే పరిస్థితి లేని పరిస్థితి మమ్మల్ని అక్కడ పంపినప్పుడు. కాంగ్రెస్ ఆర్కోట్ సీటు. అందులో కేసీఆర్ గారు స్వయానగా మేము కలిసినప్పుడు నన్ను పార్టీలోకి ఆహ్వానించినప్పుడు నేను అడగలేదు, వారే మన అబ్బాయి ఎడ్యుకేటెడ్ ఉన్నాడు కదా మీ బాబు మంచి క్యాండిడేట్ ఉంటాడని చెప్పారు. చేరిన తర్వాత ఆయన ఇన్ఛార్జ్ చేశారు, దానికి మేము కృతజ్ఞతలు. ఇన్నాళ్ళు మాకు ఆయన ఇచ్చి ఇన్ఛార్జ్ పెట్టినందుకు కూడా కృతజ్ఞత. ఈనాడు మేమేమి కొద్దిగా బాధ అనిపించినా కానీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాము. సో అది దాన్ని నేను దాని మీద కామెంట్ చేయాలంటే అందుకనే నేను చెప్పా, పార్టీ యొక్క నిర్ణయం పార్టీ యొక్క సమాచారం ఏముందో మాకైతే తెలియదు. మాతో 10 ఓట్లు లేని పరిస్థితుల నుంచి 39,600 నుంచి 800 ఓట్లు ఆ రోజు తీసుకొచ్చాం. డిపాజిట్ కూడా వస్తుందా రాదా అనే పరిస్థితుల్లో ఆనాడు అనే పరిస్థితిని తీసుకొచ్చాం. ఆ తర్వాత లేదా కేసీఆర్ గారితో మాట్లాడి 800 కోట్ల 9 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని దాదాపు 55,000 ఎకరాలకు ఆర్డీఎస్ కింద సాగు చేసే ప్రాజెక్ట్ని కూడా వారి చేతుల మీద శాంక్షన్ చేయించుకున్నాం. రేపు ఆగస్టులో దానికి నీటిని విడుదల చేస్తున్నాం. అదేవిధంగా 100 పడకల ఆసుపత్రిని కూడా మేమే మా అబ్బాయి స్వయాన కోరడం, అది హెల్త్ మినిస్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి వెళ్ళడం, దాన్ని కూడా శాంక్షన్ చేశారు. మంద జగన్నాథ్ గారు నేను అడుగుతుంది అదే, మీరు ఇన్ని ఎఫర్ట్స్ పెట్టారు, ఇది పదవి లేకుండానే, ఈ 4 ఏళ్ళు పదవి లేకుండానే ఇన్ని ఎఫర్ట్స్ పెట్టిన మందా జగన్నాథం గారిని ఒకవైపు మీకు ఒక పదవి ఇచ్చి మీ తనయుడిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా తొలగించడం అంటే గౌరవించినట్ల అగౌరవపరిచినట్ల? అంటే ఒకటి నేను అనుకుంటాను, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. వారు మాకు ఒక విధంగా గౌరవం తగ్గించినట్టు కానీ ఎగ్గించినట్టు కాదు. ఆయన స్వయాన మంత్రులతోనే అన్నారు, మీ స్థాయికి పైన స్థితిలో మేము పెడతామని చెప్పి. నేను అనుకుంటాను ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం స్థితిలో కేంద్రంలో మేము లేం కాబట్టి ఇది ఒక పెద్ద పదవే. ఇప్పుడు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చేసి ఢిల్లీలో అధికార ప్రతినిధిగా పెట్టడం అంటే ఇంతకన్నా పెద్ద పదవులు రాష్ట్ర స్థాయిలో అడ్వైజర్లుగా అవే ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా క్యాబినెట్ ర్యాంకులే. రెండవది మా అబ్బాయి విషయంలో కూడా వారు తప్పకుండా ఆ శ్రద్ధ తీసుకుంటారు. మాకు ఇది లాస్ అయిందని మేము అనుకోవట్లేదు. సరే పార్టీ తొలగిస్తున్నట్టు ఇట్లా ఇది నియోజకవర్గ ఇన్ఛార్జిగా చూచాయిగా శ్రీనాథ్ని తొలగిస్తున్నామని చూచాయిగా మాట్లాడారు గారు. మేమేమి అడిగాను, అయితే ఆయన అన్నారు అబ్బాయికి నేను అన్నీ చూసుకుంటాను, మీరేం బాధపడకండి అని ఆయన వాగ్దానం కూడా చేశారు. దానికి మేము సంతోషపడ్డాం. సరే పార్టీ అవసరాల దృష్ట్యా ఎన్నికలు ఫేస్ చేయబోతున్నాం కాబట్టి ప్రభుత్వము అధినేత నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని అందరం కూడా ఆమోదించాల్సిన అవసరం ఉంది. సంపూర్ణమైన నమ్మకం మాకుంది ఏంటంటే ఇలా ఒక చేతి వచ్చి ఒక చేతి తీసుకున్నారు అని బాధపడడం కన్నా ఫ్యూచర్ గురించి కేసీఆర్ గారు తప్ప కూడా మీ అబ్బాయికి న్యాయం చేస్తామని చెప్పేసి నాతో అన్నారు. అప్పుడు లక్ష్మారెడ్డి గారు హరీష్ గారు కూడా ఉన్నారు. ఆ బాధ్యత హరీష్ రావు గారు కూడా అప్పచెప్పారు, శ్రీనాథ్ గారిని ఎలివేట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు మీరు చేయండి అని చెప్పేసి. ఇంత మరి మంచి మనసు ఆయన చెప్పినప్పుడు డెఫినెట్గా ఇప్పుడు ఇన్నాళ్ళు మరి 4 ఏళ్ళు లేదు, 4 ఏళ్ళ నుంచి ఉన్నా కానీ చూస్తూ ఆయన ఇప్పుడు పిలిచేసి మీకు బాధ్యత తప్ప చెప్తున్నామని అంటే మా మీద ఆయనకు మంచి అభిప్రాయం ఉండబట్టి కదా. మంద జగన్నాథం గారు, రాజ్యాంగబద్ధంగా కీలకమైన లోక్సభ స్పీకర్ పదవి మీకు ఒక అడుగు దూరంలో ఆగిపోయింది, ఎలా అనిపించింది ఆ సందర్భం? నిజంగా కూడా చాలా బాధపడ్డాను. నేనే కాదు చాలామంది కూడా బాధపడ్డారు, పార్టీలో ఇతర పార్టీల వాళ్ళు కూడా. ఆల్మోస్ట్ ఆల్ ఇక స్పీకర్ నాకు వస్తుంది అని చిన్న నిర్ణయంలో అన్ని పార్టీలు, ఆనాడు వాజ్పేయి గారు కూడా ప్రధానమంత్రి గారు వారు నన్ను పిలిపించుకొని కూడా మాట్లాడారు, ఎందుకంటే నా పేరు బాగా సర్క్యులేట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఏమనిపించిందో ఏమో, ఉన్న వాళ్ళలో ఆనాడు దళితుల్లో నేను హైలీ క్వాలిఫైడ్, అన్ని లాంగ్వేజ్ మాట్లాడే శక్తి ఉండింది. బాలయోగ్ గారి తర్వాత సరే బాలయోగ్ గారికి కొద్ది ఇబ్బంది, హిందీ మాట్లాడాలన్నా ఆంగ్లంలో ఫ్లూయెంట్గా మాట్లాడడానికి ఇబ్బంది. కాకపోతే పార్టీ నిర్ణయం కాబట్టి ఆయన చేశారు. ఆయన ఇప్పటికీ మంచి పేరే తెచ్చుకున్నారు. బాలయోగ్ గారు మంచి స్పీకర్ అనే పేరు తెచ్చుకున్నారు. దురదృష్టం ఆయన మధ్యలోనే చనిపోయారు. ఆ తర్వాత బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమైందో ఏమో ఆయన అంతవరకు బాలయోగ్ గారిని తీసుకున్నారు, పెట్టారు. కానీ ఆ తర్వాత మనకు బీజేపీగా అంటుకడుతుందని చెప్పి అప్పుడు అంటుకున్నప్పుడు అంటలేదా మరి బాలయోగ్ గారితో ఉన్నప్పుడు మరి ఆయనకి ఏం వచ్చిందో. స్పీకర్ పదవి రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారా?
అంటే అడ్డుకునడమో మరి ఇదే నేనైతే కామెంట్ చేయలేను కానీ మరి ఆయన తలుచుకుంటే ఆ రోజు పదవి వచ్చేది. ఒక పక్క బాలయ్య గారికి ఒక దళితుడికి ఇచ్చారు పదవి అని క్లెయిమ్ చేశారు. అదే దళిత సామాజిక వర్గం నుంచి నాకు వచ్చిన అన్ని లాంగ్వేజ్ మాట్లాడగలి అప్పటికే నేను రెండోసారి ఎంపీగా ఉన్నా, నాకు ఇవ్వడం ఏం అభ్యంతరం ఉండింది. నేను అది అడుగుతున్నాను, బాలయోగిలో కనిపించిన దళిత కోణం మందా జగన్నాథం గారికి వచ్చేసరికి ఎందుకు కనిపించింది తెలుగుదేశం పార్టీకి కానీ ఆ పార్టీ ఎంపీలకి? ఇప్పుడు ఒక్కసారి ఈ విషయంలో నేను వెళ్ళాను. నేను దేవేందర్ గౌడ్ గారు దాదాపు అప్పుడు నెంబర్ 2 స్థానంలో ఉన్నారు, హోమ్ మినిస్టర్గా ఉండి. నేను అడిగాను, సరే పొలిట్ బ్యూరో మెంబర్స్ అంతా నేను కూడా ఉండి మరి ఒక అవకాశం వచ్చింది, ఒక దళితుడు చనిపోయాడు కదా, ఆ అవకాశాన్ని మళ్ళీ దళితుకే ఇస్తే బాగుంటుంది, మంచి మెసేజ్ పోతుంది అని అడిగాను. దేవేందర్ గౌడ్ గారు నుండి మీరంటే కొద్దిగా చంద్రబాబు నాయుడు గారు హెసిటేట్ చేస్తారండి అన్నాడు. అంటే ఎందుకు అన్నాను, మీరు ముక్కుసూటిగా మాట్లాడుతూ స్ట్రేట్గా మాట్లాడతారా అన్నాడు. ఓన్లీ ఇప్పుడు స్పీకర్ పదవి అంటే కామ్గా ఉండే పదవి కదా, మాట్లాడగా ఇప్పుడు ఇప్పించాడు అంటే నేను మాట్లాడతాండి అన్నాడు. సో ఈ విధంగా ఆనాడు రాకపోవడానికి కారణం చెప్పాలంటే కొందరు ఎంపీలు అంటే ఉత్తర కోస్తా ప్రాంతానికి సంబంధించిన కొందరు ఎంపీలు కూడా అడ్డుకున్నారు. చంద్రబాబుకి కొంత అయిష్టత ఉంది, ఆ అయిష్టతకి కొందరు ఎంపీల అసంతృప్తి తోడైందని, మీతో కొందరు ఎంపీలు మిస్బిహేవ్ చేశారని కూడా అంటారు. అది జరిగింది. అది ఏమి ఎవరు వాళ్ళు? సరే ఇక పేర్లు ఎందుకులండి, గతం గడిచిపోయిన దాని గురించి. వాళ్ళకు గతంలో విశాఖ ఎంపీగా ఉన్న ఎంవీఎస్ మూర్తి మిమ్మల్ని అవమానపరిచారు, మీరే మళ్ళీ స్పీకర్లు అవుతారని అన్నారు అని ఒక టాక్ ప్రచారంలో ఉంది. ఇది మీ దాకా ఇలాగ వచ్చింది తెలియదు కానీ ఇది మాత్రం వాస్తవం. ఎంవీఎస్ మూర్తి గారు ఆయనకు అప్పుడు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చారు. నేను వైజాగ్ వెళ్ళినప్పుడు మూర్తి గారు బాగాలేని చూద్దామని వెళ్ళాను. వెళ్తేనే ఆయన మంచి మిత్రుడైన అతను బాగానే ఉండేవారు. సడన్గా వెళ్తేనే ఏమండి మీరు దళిత అయితేనే దళిత స్పీకర్ మీకే ఇవ్వాలా అని అన్నాడు. అంటే మూర్తి గారు, నేను స్పీకర్ పదవి గురించి నాకు లాబింగ్ చేయమని మీ దగ్గర అడగడానికి రాలేదు, నాకు కావాలని కోరటానికి రాలేదు. మీరు ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు? మీ ఆరోగ్యం బాగాలేదంటే ఒక సహచర ఎంపీగా ఒక మిత్రుడు ఉన్నారు కాబట్టి చూద్దామనే భావంతో నేను వైజాగ్ వచ్చాను కాబట్టి వచ్చాను. ఇది మీ దాకా వచ్చిందంటే నాకే ఆశ్చర్యం అవుతుంది. మరి దీన్ని అప్పుడైనా అయితే బాలయ్య గారు కనుక బతికి ఉంటే ఒక దళితుడే 5 ఏళ్ళు స్పీకర్గా ఉండేవాడు కదా. మరి అతని స్థానంలో దళితుడు చనిపోయినప్పుడు మాకు ఇస్తే మీకేంటి అభ్యంతరం? సారీ అండి మేము చూడడానికి వచ్చాము, మీరు అనుకున్న దానికంటే బాగానే ఉన్నారు కాబట్టి నమస్కారం, టీ తాగానంటే చాలా దాపారంటే వద్దులేండి అని చెప్పేసి వెళ్ళిపోవడం. ఈ విధంగా ఇటువంటి ప్రెజుడిస్ పెంచుకున్న వాళ్ళు కూడా కొద్దిగా చెప్పడానికి ఆస్కారం ఉండొచ్చు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆనాడు ఒకవేళ అనుకుంటే, నేను ఒక ప్రొఫెసర్గా పనిచేసాను మెడికల్ కాలేజ్లో, అన్ని హిందీ ఇంగ్లీషు అన్ని లాంగ్వేజ్లో ఫ్లూయెంట్గా మాట్లాడే శక్తి ఉంది మాకు. ఆ తర్వాత లేదా సబ్జెక్ట్ నాలెడ్జ్లు కూడా అంత ఇంత మాకున్న సబ్జెక్ట్ మా నాలుగు వల్ల ఎక్కడ ఏ ఎంపీలకు తీసిపోకుండా మాట్లాడి రికార్డు కూడా ఉంది. సరే ఇటువంటి తరుణంలో ఆనాడు మనం తీసుకుంటే బీజేపీ రంగు అంటుకుంటుందంటే బాలయోగం చేసినప్పుడు బీజేపీ రంగు అంటుకోలేదా? ప్రతి ఒక్క దీంట్లో బిల్లులు పాస్ చేయడంలో సపోర్ట్ చేసిన బీజేపీ రంగు అంటుకోలేదు. కాదో కారణాలు ఏంటంటే ఇక ఆనాడు ప్రతి ఒక్కరు అదగా భావిస్తారు చేయడం. దీనికి ఉదాహరణ కూడా దేవేందర్ గౌడ్ గారు చెప్పింది. ఆయన చెప్పింది ఏంటి, మీరు ముక్కుసూటిగా స్ట్రైట్గా మాట్లాడతారు అంటే నా తప్పేముంది? ఏదైనా ఇష్యూ మీద మిమ్మల్ని గట్టిగా మాట్లాడితే తప్ప అనుకుంటే, అంటే దళిత ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వారి యొక్క సమాజం వీటి గురించి మాట్లాడడం తప్ప. టీపీలో ఎదురైన ఈ అవమానాలు ఈ అనుమానాలతోనే వైఎస్ కొంత దగ్గర అయ్యారా మీరు? అది లేదండి. అది ఏమైందంటే వైఎస్ మాకు కొలిగ్గా ఉండేవాడు, పార్లమెంట్ సభ్యుడిగా మంచి మర్యాద ఇచ్చాడు, బాగానే ఉంటాడు. ఆనాడు కడప ఎంపీగా. ఇప్పుడు న్యూక్లియర్ ఇష్యూ వచ్చినప్పుడు అది దేశం మొత్తానికి మంచి జరిగే కార్యక్రమం. కేవలం కమ్యూనిస్టులు చెప్పిన దాన్ని పట్టుకొని లేదా దేశ సార్వభౌతాన్ని తాకట్టు పట్టే విధంగా ఉందని చెప్పేసి దాంట్లో బిల్లు ఉందంటే ఆ దాంట్లో ఏం రాశారంటే బిల్లులో మన దేశానికి సార్వభౌమత్వం ఉన్నట్టునే ఇండియా కూడా సార్వభౌమత్వ అధికారాలు ఉంటాయి, ఆ అధికారం లోపే వాళ్ళు ఈ ఒప్పందం మీద సంతకం పెడతారని రాసింది. దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేశారు. మన సార్వభౌమత్వం మీద అమెరికా యొక్క వాళ్ళ యొక్క అధికారులు పెట్టారని చెప్పేసి దాన్ని అన్వయించుకొని వద్దు వద్దు అన్నప్పుడు నేను ఒక ఎడ్యుకేటెడ్గా నాకు అనిపించింది అప్పుడు ఏంటంటే, సరే అంటే పార్టీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్ళటం నైతికత అనిపించుకుందా? ఒకటి నేను దీని మీద చాలాసార్లు చెప్పడం జరిగింది. ఒక ప్రజాప్రతినిధిగా మన బాధ్యత కూడా పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు లేదా దాంట్లో మంచి చెడుల విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఆ తర్వాత నేను ఓటేసిన తర్వాత నాకు చాలామంది ప్రేర్ చేశారు, నాకు మేధావులు జడ్జెస్ వీళ్ళు ఫోన్లు చేశారు, యూ ప్రూవ్ టు బి ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అని చెప్పి.
అంటే మీరు ఒప్పందం సమయంలో మందా జగన్నాథం అమ్ముడుపోయారు, ఆ తర్వాత టీడీపీ నేతలు చేసిన ప్రచారం. సరే, అమ్ముడుపోయే ప్రవృత్తి ఏముంటుందో, ఎఫ్డీఐ బిల్లు మీద రాజ్యసభ మెంబర్స్ అందరు కూడా ఆబ్సెంట్ అయ్యారు. మరి దాన్ని ఏమనాలి? అవును, విప్పించిన కానీ అందరూ ఆబ్సెంట్ అయ్యారు. ఒకరేమో నేను నిద్రపోయినా అన్నాడు ఒక ఆయన, తలనొప్పి వచ్చి టీడీపీ ఎంపీలు నేను చేరుకోలేకపోయినా. మరి దీన్ని ఈ విధంగా చూస్తారు. దానికి మేము దానికి సిద్ధమా నన్ను డిస్క్వాలిఫైడ్ చేశారు. అప్పుడు మేమేం బాధపడలే, ఒక మంచి పని చేసామని. దాని మూలాన ఈనాడు భారతదేశాల అభివృద్ధికరంలో ఏ విధంగా వెళ్తున్నాము, టెక్నాలజీ మారింది, ఇన్నోవేటెడ్ టెక్నాలజీ వచ్చి మంచిగా జరిగింది కదా. అని ఒప్పందం తర్వాత దేశానికి చెడు ఏం జరగలేదు. అంటే కాంగ్రెస్ లో మీకు మంచి ప్రాధాన్యత దక్కింది కదా, ఎందుకు ఆ పార్టీని వీడారు మీరు? ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మేము ఎన్నికైనప్పటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం గురించి 2009 నవంబర్ 1 నాడు ఢిల్లీలో ప్రారంభించాము. ఆనాడు ప్రణాళిక గారితో కలిసి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అందరం వెళ్ళి జైపాల్ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి మాట్లాడిన తర్వాత ఆయన కూడా అన్నారు, ఈ గో హెడ్ ఇట్స్ ద జెన్యూన్ డిమాండ్ అన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీకి చెప్పాం, మీరు ఇయ్యదలుచుకుంటే ఇవ్వండి. పలానా నేను, వివేక్ గారు, కేశవరావు గారు, మీరు జూన్ 2వ తారీఖు లోపు కనుక మేము దాదాపు 2 నెలల టైం ఇవ్వడం జరిగింది. ప్రజల ఒత్తిడి మాకు ఎక్కువైతుంది. అదేకాక మీరు కమెంట్ చేశారు, నిజామాబాద్ సభలో సోనియా గాంధీ గారు స్వయాన ఆ స్పీచ్ కూడా మేము వినిపించాం, పార్లమెంట్లో వినిపించాం, సోనియా గాంధీ కూడా వినిపించాం, ఆనాడు ఉన్న కోర్ కమిటీకి వినిపించాం. మనసులో ఏముందో నాకు తెలుసు, అది నెరవేరుతుందని ఆమె వ్యాఖ్యానించారు. ఆమె అన్నారు, ఆమె ఇంకోటి అన్నారు, ఆమె తెలంగాణ కోయి ఇతరాజ్ నియ్యే అని అన్నారు. ఆమె హిందీలో కమిటీలో ఇస్తామని కాలయాపన చేస్తున్నారు. పిల్లలు కాంగ్రెస్ ఇచ్చింది కదా, అంటే యూపీఏ ఇచ్చింది కదా. ఎప్పుడు ఇచ్చింది కాంగ్రెస్? స్టేక్ ఒప్పుకుంటారా? తెలంగాణ రాష్ట్రం రావడంలో కాంగ్రెస్ పార్టీకి స్టేక్ ఉందని మందా జగన్నాథ్ ఒప్పుకుంటారా? ప్రజల యొక్క ఒత్తిడి, కేసీఆర్ నాయకత్వంలో మొత్తం ఈనాడు తెలంగాణ అంతా ఏకమై ముక్త కంఠంతో ఏకాభిప్రాయంతో డిమాండ్ చేశారు. కాబట్టి ఒక ప్రజాప్రతినిధిగా మేము ముందే చెప్పాం పార్టీకి, మీరు పలానా రోజు దాకా ఇవ్వకపోతే మాత్రం మేము వెళ్తాం. మనం దాని ప్రకారం వాళ్ళు ఇయ్యలేదు. ఒక బ్యాంకు ఉద్యోగిపై చేయి చేసుకోవటం మీ రాజకీయ చరిత్రలో ఒక మాయన మచ్చని కాదా? ఇప్పుడు అంటే ఎప్పుడు చాలా హుందాగా కూల్గా ఉండే మందా జగన్నాథం ఎందుకు ఆ రోజు అంతగా ఆవేశపడాల్సి వచ్చింది? ఇది అందరు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. బ్యాంకు ఉద్యోగిగా బ్యాంకు తన యొక్క విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించాలి. అది బ్యాంకులో జమ అయిన 15 రోజుల్లోనే లేదా స్కీమ్ గ్రౌండ్ చేయాలి. ఆ స్కీమ్ గ్రౌండ్ చేయకుండా అతను అప్పటికి 6 నెలలు అయిపోయింది. నేను ఒక మీటింగ్లో ఉన్నాను, మండల మీటింగ్లో ఉండి ఫోన్ చేశాను. అతను తర్వాత పిల్లలు పోయినప్పుడు ఏమన్నారంటే, ఏంటి నా క్యాష్ తీసుకొని అతను చెప్తానంటే, సరే ఇక్కడ అది ప్రస్తావించడం భావ్యం కాదన్న ఉద్దేశంతో నేను స్కిప్ చేస్తున్నాను, అందుకని నా క్యాష్ ఆ క్యాష్ తీసుకొని అతను చెప్తే ఇవ్వాలా? సే ఐ ఎంపీ వేసే ప్రజల ప్రతినిధిని అక్కడ నేను రిప్రజెంట్ చేసినప్పుడు ఆల్రెడీ శాంక్షన్ అది ఏమి గవర్నమెంట్ సబ్సిడీ మీకు డిపాజిట్ చేశారు. యువర్ డ్యూటీ వాస్ టు గ్రౌండ్ ది స్కీమ్. 6 నెలలు అయిపోయినా చేయలేదు. వాళ్ళు వచ్చి అడుగుతా మా మీటింగ్లో అడిగారు. నేను ఫోన్ చేస్తే ఇక్కడ రా చూసుకుందామని ఛాలెంజ్. అక్కడికి వెళ్ళి నేను అడిగాను అతన్ని, ఏమంటే ఇవ్వలేదు నీకు ఇవ్వలేదు అంటానంటే ఏదో మాట్లాడాడు. ఈ వాజ్ డ్రంక్. క్లియర్, అతని మీద అలిగేషన్స్ కూడా ఉన్నాయి, ఎప్పుడు తాగే ఉంటాడు అది అని చెప్పేసి. ఆ తర్వాత ఏం చేశారంటే నేనన్నా సరే పదవయ్యా మనం మేబినర్ పోదాం పద, మీ యొక్క మీరు బ్రాంచ్ మేనేజర్ హెడ్ ఆఫీస్కి ఇప్పుడే నా బండ్లో తీసుకొని పోతాం. అతను రానని వెనక్కి పోతున్నాడు. వెనక్కి కూడా నేను పట్టుకోవడానికి ప్రయత్నం చేసి సరే చెయ్యి ఇట్లా పోయిందా చెప్పగలిగింది. సరే ఇది షోనేజే కొట్టాడు అని చెప్పేసి. ఎవరి పబ్లిక్ ప్రాపర్టీ ఏమి దాన్ని అడగటానికి వెళ్ళిన ప్రజాప్రతినిధులు మన అవమానకరంగా బిహేవ్ చేసినప్పుడు యాంగర్లో అది అతను వెనక్కి వెళ్ళాడు, పట్టుకోవడానికి పోయారు కదా, విసురుగా చేయి వెళ్ళింది కాబట్టి తలిగింది, అది కొట్టినట్టుగా వచ్చింది. సరే టీవీ ఛానల్లో చాలా చూపించారు అనుకోండి. దానికి నేను ఎవరికైనా ఇప్పుడు నేను కాదు అని అంటే ఆయన అబద్ధాలు చెప్తాడు అనుకుంటాను. ఎట్లా అన్వయించుకున్నా నేను ఒక పరిధిలో ఉండాల్సిన అవసరం ఉండగా లేదా, పరిధి దాటినప్పుడు లేదా నువ్వు బిహేవ్ చేస్తుంటే అవుట్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇది తప్ప ఇంటెన్షన్ ఏమి లేదు అక్కడ. ఇంటెన్షన్ ఏమి. తర్వాత అతను కూడా పశ్చాత్తాపడ్డాడు, మేము కూడా పశ్చాత్తాపడ్డాం. ఎందుకంటే ఇన్సిడెంట్ ఒక దురదృష్టకరమైన ఇన్సిడెంట్. అటువంటిది మీరు అన్నట్లు లేదా ఎప్పుడు మేము ఎటువంటి అవకాశాలు ఎవరికి ఇవ్వలేదు. కాకపోతే మీటింగ్స్ హుందాగా చాలా మెత్తగా ఉండే మందా జగన్నాథం గారు ఎందుకు అంత ఆవేశం వచ్చింది అంటే మీరు ఇప్పుడు దాన్ని బట్టి అసెస్ చేసుకోవచ్చు అతను ఏ విధంగా మమ్మల్ని ఇరిటేట్ చేసి ఉండొచ్చు, రెచ్చగొట్టింది. రైట్. జగన్నాథం గారు లేటెస్ట్ పాలిటిక్స్ తీసుకుందాం. మనం చూసాం అమిత్ షా వ్యాఖ్యలు, అంటే కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి, కుటుంబ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది ఆయన ప్రభుత్వం అని, కాదంటారా? ఇప్పుడు ఒక విషయం అమిత్ షా గారికి నేను దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను.
ఇదంతా అయిన సెంట్రల్ పాలిటిక్స్ అంతా గవర్నమెంట్ అంతా గుజరాతీమయం అయిపోయింది. ఈనాడు అమిత్ షా గారు అధ్యక్షుడు అయితేనంటే ప్రధానమంత్రి గారు గుజరాత్ ఆయన, క్యాబినెట్ సెక్రటరీలు గుజరాతీ వాళ్ళే, సెక్యూరిటీ వాళ్ళంతా మొత్తం సర్వం గుజరాతీమయం అయిపోయింది. ఇక తెలంగాణకు వచ్చినప్పుడు మరి వీళ్ళందరూ వాళ్ళకు వచ్చింది బై వర్చ్యూ ఆఫ్ దేర్ ఎబిలిటీ అండ్ టాలెంట్. పార్టీలో కూడా ఒక చర్చ ఉంది కదా, ఆ నలుగురు అంటేనే పార్టీ, ఆ నలుగురు అంటేనే ప్రభుత్వం, వాళ్ళ కనుసన్నల్లోనే ఉండాలి, ఎవరైనా పదవులు దక్కాలన్నా ఏది రావాలన్నా అని. ఇప్పుడు ఏ పార్టీకైనా ఒకటి ఉంటుందండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, నన్ను స్పెషల్ రిప్రజెంటేటివ్గా నియమించినప్పుడు లేదా ఆనాడు ముఖ్యమంత్రి గారు అహ్మద్ పటేల్ గారిని సోనియా గాంధీ గారికి పొలిటికల్ సెక్రటరీ, రాజకీయ వ్యవహారాల కార్యదర్శి ఆయన కన్సల్ట్ చేశారు. ఏమి అంటే తప్పేముంది, ఇప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకుని వెళ్ళి వీళ్ళ ద్వారా తీసుకుని వెళ్తే ఏదైనా వాళ్ళతోనే వెళ్ళాలి. మరి అటువంటిప్పుడు ఇండిపెండెంట్గా మంత్రులందరూ ఎలా వర్క్ చేయగలుగుతున్నారండి, స్కీమ్స్ ఎలా అనౌన్స్ చేయగలుగుతున్నారండి? అంటే చాలా మంత్రులకు అధికారాలే లేవు, కొందరు మంత్రుల చేయాల్సిన సమీక్షలు కూడా సీఎం స్థాయిలోనే జరుగుతున్నాయి. ఇప్పుడు దాన్ని సీఎం గారి యొక్క ప్రియారిటీ ఆఖరికి లేదా ఆయన దృష్టిలో లేకుండా సాధారణంగా పాలసీ మ్యాటర్స్ అనౌన్స్మెంట్ కావు, అంటే తప్పేముంది. మరి చూసాం ఇక్కడ డిమానిటైజేషన్, ప్రధానమంత్రి గారు అన్నారు నా యొక్క ఫైనాన్స్ మినిస్టర్గా ఈ సంగతి తెలియదు అని చెప్పారు. ఇలాగ 2-3 నిర్ణయాల్లో సహచర మంత్రులుగా తెలియదని చెప్పి కన్సెంటే లేదు. తర్వాత ఏంది, తర్వాత మొత్తం ప్రిన్సిపల్ సెక్రటరీ అందరి స్వయాన ప్రధానమంత్రి గారు పిలిపించుకొని మంత్రుల ప్రమేయం లేకుండా చేశారు. ఆ విధంగా ఇక్కడ జరగట్లేదే. కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు 75,000 కోట్లు దాదాపు 25 లక్షల ఎకరాలు సాగు చేసే ప్రాజెక్టు గతంలో ఎందుకు చేయలేదండి? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని ఎందుకు చేయలేదండి గత ప్రభుత్వాలు? మా హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టులే చివరి దశలో ఉంటుండగా వీళ్ళు అది కంప్లీట్ చేసి మేము తెచ్చిన ప్రాజెక్టులుగా చెప్పుకుంటున్నారని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తారు. ఆడలేక పాత గజ్జలో అని చెప్పేసి కలవకుర్తి ఎత్తిపోతల పథకాన్ని బాబు గారు ఉన్న పీరియడ్లో స్టార్ట్ అయింది. 2 ఏళ్ల పూర్తి చేస్తామని రాజశేఖర రెడ్డి గారు అనౌన్స్ చేశారు అధికారంలోకి వచ్చిన. మరి 16 సంవత్సరాల్లో ఎందుకు లాగారండి? మీరు పూర్తి చేసి ఉంటే ఇప్పుడు నీళ్ళు ఇచ్చామా లేదా? ఇప్పుడే మహబూబ్ నగర్ లో 6.5 లక్షల ఎకరాలకు లేదా నీళ్ళు ఇచ్చాం మేము. ఇది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఇవన్నీ. దాంట్లో ఇప్పుడు మేము వచ్చిన తర్వాత లేదా పాలకులు మారుతుంటారు కానీ ప్రభుత్వం అనేది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ కదా, కంటిన్యూస్ ప్రాసెస్. దీంట్లో మేము వచ్చిన తర్వాత మీరు అన్నారు మరి ఒక 1000 కోట్లు అన్ని ప్రాజెక్టులు అయిపోతే మరి కలవకూర్తి ఎత్తిపోతల పథకానికి 2,000 కోట్లు అదనంగా ఎట్లా అవసరమయ్యాయండి? దీంట్లో ఎంత అబద్ధం ఉంది ఇది? మంద జగన్నాథం గారు, మీ అనుభవంతో ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా తెలంగాణ అభివృద్ధికి మరింత తోడ్పడాలని టెంటివ్ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ మీరు ఫేస్ టు ఫేస్కి వచ్చినందుకు. ఇది మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయవేత్త, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తరఫున ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న మంద జగన్నాథం గారితో ఫేస్ టు ఫేస్.